సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 30వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష దశమి తిథి రాత్రి 9:29 వరకు, తదుపరి ఏకాదశి తిథి. ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి 1:11 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. వజ్ర యోగం ఉదయం 7:12 వరకు, తదుపరి సిద్ధి యోగం రాత్రి 4:22 వరకు, తైతిల కరణం ఉదయం 10:27 వరకు, గరజ కరణం రాత్రి 9:29 వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీనరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం పగలు 11:30 నుండి మధ్యాహ్నం 1:01 వరకు, అమృతకాలం రాత్రి 8:37 నుండి 10:08 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం మధ్యాహ్నం 1:47 చంద్రాస్తమయం రాత్రి 2:24 అభిజిత్ ముహూర్తం పగలు 11:43 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:11 నుండి 4:55 వరకు. రాహుకాలం సాయంత్రం 4:16 నుండి 5:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:52 నుండి సాయంత్రం 4:16 వరకు. యమగండం మధ్యాహ్నం 12:05 నుండి 1:29 వరకు. సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 1:11 వరకు ఉంటుంది. ఇది ఆదివారం. ఉత్తరాభాద్ర నక్షత్ర కలయిక చేత ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఏకార్కళ దోషం మొన్న రాత్రి 2:22 నుండి రేపు ఉదయం 7:12 వరకు ఉంటుంది. వజ్ర యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం అనురాధ నక్షత్రంలోనూ, చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయాల్లో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.